విన్ఫాస్ట్ నుంచి ఫ్యామిలీ సెగ్మెంట్ ఆడియన్స్ కోసం ఒక సరికొత్త కార్ అయితే లాంచ్ చేసింది. ఈ కార్ ని వీళ్ళు ఎంపీవీ సెగ్మెంట్ అయితే లాంచ్ చేశారు. ఈ కార్ మెయిన్ సెగ్మెంట్ ఆడియన్స్ ఎవరంటే ఫ్యామిలీస్ కోసమే అనమాట. అండ్ ఈ కార్ మరేదో కాదు, అదే విన్ఫాస్ట్ MPV 7. ఇది SUV వెహికల్ అయితే కాదు, ఇది MPV వెహికల్, మల్టీపర్పస్ వెహికల్. అండ్ ఇది 7 సీటర్ వెహికల్. ఈ కార్ ని ఈ రోజు అంటే April 15th అయితే లాంచ్ అయింది. ఈ కార్ ప్రైసింగ్ చూసుకుంటే 24.49 lakh ఎక్స్ షోరూమ్ అయితే పెట్టారు. ఆన్ రోడ్ లో మోస్ట్లీ మనకైతే ట్యాక్స్ అయితే లేవు కాబట్టి ఇన్సూరెన్స్ అవి యాడ్ అయినా మనకు దాదాపు 25 to 26 lakhs అయితే వచ్చేస్తుంది. ఈ కార్ లో అసలు ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఏంటి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ కార్ గురించి మనం మాట్లాడేసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రసాద్ ఆటోమొబైల్, నేను మీ విజా. ఈ 7 సీటర్ కార్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఈవీ కార్స్ మెయిన్ గా మనకు ఇక్కడ 3 కార్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ కియా క్యారెన్స్ ఈవీ అండ్ అలాగే XEV 9S అయితే ఉంది మహీంద్రాలో. అండ్ ఇప్పుడు విన్ఫాస్ట్ వాళ్ళు కూడా 7 సీటర్ సెగ్మెంట్ లో కార్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్రంట్ లుక్ గురించి చూసుకుంటే లుక్స్ మనకు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే మినిమలిస్టిక్గా ఉంటాయి, ఎక్కువైతే హంగులు ఆర్భాటం లేకుండా డైరెక్ట్ ఇక్కడ సీమ్ లైన్గా ఉంది డిజైన్ అనేది, బాగానే డిజైన్. దాంట్లోనే మీకు విన్ఫాస్ట్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చున్నారు. దీంట్లో మీకు చూస్తే గమనిస్తే మీకు LED DRLs సీమ్లెస్ కనెక్టివిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్ LEDs అయితే వస్తుంది. ఇక్కడ సైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వీటి దగ్గర టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ కింద మనకు హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైడ్ కర్టన్స్ అనేటివి ఎక్కడ ఏం లేవు. ఈ స్కిప్ ప్లేట్ లోనే యాక్టివ్ వెంటిలేషన్ కి కర్టన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఫ్రంట్ కెమెరాకి ఇక్కడ స్లాట్ అయితే ఇచ్చారు కానీ కెమెరా అయితే ఇవ్వలేదు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అయితే ఏం లేవు. ఈ కార్ మనకు అడాస్ అయితే రావట్లేదు. VF7 వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు అడాస్ ఫీచర్ అయితే వస్తాయి. ఈ కార్ని ఫీచర్స్ పరంగా కాకుండా మెయిన్లీ ఏంటంటే కంఫర్ట్ అండ్ స్పేసియస్ పరంగా ఫ్యామిలీస్ కోసం అయితే డిజైన్ చేసి తీసుకొచ్చారు. సో అడాస్ అనేది లేదు. అండ్ అలాగే ఇంకొకటి 360 degrees కెమెరాస్ అయితే లేదు. కార్ కొద్దిగా పెద్ద కారు, నాకు అక్కడే ఒక డ్రాబ్యాక్ అనిపించింది. 360 degrees కెమెరాస్ ఇస్తే మంచిగా ఉండేది, ఎందుకంటే ట్రాఫిక్ లో కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. దీంట్లో సైడ్ ప్రొఫైల్ కి వెళ్లే ముందు ఒకసారి టైర్స్ చూద్దాం. టైర్స్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇచ్చే అలాయ్ వీల్స్ అయితే ఇచ్చినారు. అలాయ్ వీల్స్ కొద్దిగా డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉంది. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 235/50 R19 అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఆల్ వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ORMs అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మీకు ఇక్కడ 360 degrees అవుట్లెట్ అయితే కనిపిస్తుంది, కానీ మనకు వీలైతే 360 degrees అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఈ కార్ మనకు చాలా పొడుగ్గా అయితే కనిపిస్తుంది. దీని వీల్ బేస్ చూసుకుంటే 2.8 మీటర్ అయితే వీల్ బేస్ ఉంటుంది. వెన్ కంపేర్ టు XEV 9S కూడా ఈ వీల్ బేస్ చాలా పెద్దదని చెప్పుకోవాలి. అండ్ ఈ కార్ లెంత్ మనం చూసుకుంటే కూడా 4.7 మీటర్ అయితే లెంత్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే క్యాబిన్స్ అంతా మోర్ స్పేసియస్ అయితే ఉంటాయి అండ్ కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ వీళ్ళు ఫోకస్ చేసేది కూడా స్పేసియస్ అండ్ కంఫర్ట్ గురించి వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఈ కార్లో కొన్ని ఫీచర్స్ అయితే లేవు, వాటి గురించి పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుకుందాం ముందు. దీనిలో మెకానికల్ డోర్స్ అయితే వస్తున్నాయి, మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్లస్ డోర్ హ్యాండిల్స్ అనేవి బ్యాన్ అవుతున్నాయి. సో మెకానికల్ డోర్ హ్యాండిల్స్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది. అండ్ మనకు డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. సో చూడడానికి మనకు లుక్స్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. మా దగ్గర అయితే 2 కలర్స్ అయితే డిస్ప్లే చేశారు, ఒకటి బ్లాక్ అండ్ అక్కడైతే వైట్ డిస్ప్లే చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది జెనిత్ గ్రే కలర్, కొద్దిగా గ్రే షేడ్ లో ఉంది, కానీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కలర్ మాత్రం. అంతేకాకుండా ఈ కార్ మనకు 6 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే కనిపిస్తుంది, దాంతోపాటు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే రేర్ డిఫాగర్ అయితే ఇచ్చున్నారు. వాషర్ అయితే లేదు కానీ వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే విన్ఫాస్ట్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు చెప్పా కదా, ఏదైతే విన్ఫాస్ట్ స్ట్రీమ్ లైన్ గా ఫ్రంట్ అయితే ఎలాగైతే డిజైన్ చేశారో లైట్స్ తో, సేమ్ అలాగే కనెక్టెడ్ LED DRLs తో అయితే ఇక్కడ కూడా వస్తుంది. ఈ డిజైన్ అనేది కొద్దిగా సీమ్లెస్ ఉంది అండ్ మినిమలిస్టిక్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే విన్ఫాస్ట్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు మనకి కింద చూసుకుంటే VF MPV 7 ఈ వెహికల్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఈ పార్ట్ లో ఎక్కడ పార్కింగ్ కెమెరా కనిపించట్లేదు కదా, అది ఎక్కడ ఇచ్చారంటే ఇచ్చున్నారు పార్కింగ్ కెమెరా. ఇక్కడ ఉంది కింద పార్కింగ్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్ కూడా కనిపిస్తున్నాయి. రేర్ పార్కింగ్ సెన్సార్ అయితే వస్తుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ కింద మనకు చంకీ స్కిప్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి రేర్ కెమెరా క్వాలిటీ అయితే చూద్దాం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, దారుణంగా అయితే ఉంది. కొద్దిగా ఫాస్ట్ గా అయితే చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం లాంచ్ ఈవెంట్ లో ఉన్నాం. సో ఇక్కడ కార్ ఇచ్చింది, చాలా తక్కువ కార్స్ అవైలబిలిటీ ఉన్నాయి, జనాలందరూ గుమ్ముగూడిపోయి ఉన్నారు. సో అందుకే కొద్దిగా ఫాస్ట్ గా అయితే చెప్తున్నాను, కొద్దిగా మన్నించగలరు. ఇంకా బూట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక బూట్ విషయానికి వస్తే ఇది ప్రాపర్ 7 సీటర్ కాబట్టి తక్కువ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. లైక్ మనం దీన్ని 50-50 స్ప్లిట్ రేషియోలో అయితే వాడుకోవచ్చు. అండ్ అలాగే 60-40 రేషియోలో కూడా మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. వెన్ మనం సెకండ్ రోని, థర్డ్ రోని కానీ పూర్తిగా మనం క్లోజ్ చేసాం అనుకోండి, 120 లీటర్స్ నుంచి 1240 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మెయిన్ గా బూట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంది. అండ్ దీంట్లో స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంది.
అలాగే టైర్ ఇన్ఫ్లేటర్ కిట్ అయితే ఉంది. ఒకసారి స్పేర్ వీల్ కింద ఉందో లేదో చెక్ చేద్దాం. స్పేర్ వీల్ అయితే ఇవ్వలేదు. దీని పవర్ అండ్ టార్క్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇది 204 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 280 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవాలి ఆ సెగ్మెంట్ లో. అండ్ ఇది ఈవీ వెహికల్ అయినప్పటికీ దీనిలో ఏంటంటే ఫ్రంట్ ఫంక్ అనేది లేదనమాట. ఇంకొక ఫీచర్ అయితే దీనిలో లాగ్ అవుతుంది, అదే సన్ రూఫ్ అనమాట. దీని సన్ రూఫ్ అయితే రావట్లేదు. ఫ్యామిలీ ఫోకస్ అన్నారు కదా, కొద్దిగా సన్ రూఫ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక రైట్ సైడ్ లో మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్ లో బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఒకే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ వస్తుంది. అది కూడా 60.3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది, విచ్ ఇస్ కంపారిటివ్ గుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీని రేంజ్ చూసుకుంటే 517 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది అరాయ్ క్లైమేట్ రేంజ్, సో దీనికి రియల్ వరల్డ్ లో మీకు చేంజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది LFP బ్యాటరీతో అయితే వస్తుంది. సో LFP బ్యాటరీ కాబట్టి మీరు మంచి రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ 400 to 450 అలాగైతే రావచ్చు రియల్ వరల్డ్ లో మీకు. అండ్ బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఈ LFP బ్యాటరీది. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చెప్పలేదు కానీ, బట్ 10% నుంచి 70% ఛార్జ్ అవ్వడానికి మాత్రం 30 minutes అయితే తీసుకుంటుంది. అండ్ ఈ కార్ మనకు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తుందని చెప్పా కదా, అలాగే వీళ్ళు సస్పెన్షన్ కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. 3 లింక్ సస్పెన్షన్ అన్నారు. సో ఫ్యామిలీస్ కోసం ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మంచిగా అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. అది మనం డ్రైవ్ చేసినప్పుడు అయితే మాట్లాడుకుందాం దాని గురించి. సస్పెన్షన్ మీద 5 years వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది, FWD అయితే ఉంటుంది, రేర్ వీల్ డ్రైవ్ అయితే కాదు. అండ్ ఇక్కడ డైరెక్ట్ ఇంటీరియర్ కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక థర్డ్ రోకి అయితే వెళ్దాం. మెయిన్లీ ఫోకస్ చేస్తున్న థర్డ్ రో గురించి. జస్ట్ ఈ బటన్ ఇట్లా పుల్ చేస్తే థర్డ్ రోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ థర్డ్ రోకి అయితే వచ్చేసాం. సీట్ కొద్దిగా థై సపోర్ట్ అయితే సరిగ్గా లేదు, బట్ కొద్దిగా కంజెస్టెడ్ అయితే ఉంది, అంత ఫ్రీ అయితే లేదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు థర్డ్ రో వాళ్ళకి. ఇక్కడ మనకి AC వెంట్స్ అయితే ఉన్నాయి, గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ AC కంట్రోల్స్ అయితే ఇచ్చున్నారు థర్డ్ రో వాళ్ళకి. అండ్ అలాగే కింద చూసుకుంటే ఇక్కడ టికెట్ హోల్డర్స్ కానీ కార్డు టైప్ లో పెట్టుకోవడానికి అయితే ఇచ్చున్నారు. అలాగే కప్ హోల్డర్స్ కూడా అయితే ఉన్నాయి రెండు పక్కల, విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవాలి. థై సపోర్ట్ అయితే సరిగ్గా లేదు, మరీ అంత కంఫర్ట్ అయితే కాదు. వాళ్ళ వీడియోలో చూపించినట్టు పెద్దవాళ్ళకి అయితే సరిపోదు కానీ చిన్న పిల్లలకి అయితే సరిపోదు. ఇంకా సెకండ్ రోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఇక సెకండ్ రోకి అయితే వచ్చేసాం. సెకండ్ రో సీట్స్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు దీనిలో ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇంటీరియర్స్ మనకు 2 కలర్స్ అయితే వస్తుంది. ఇది మనకు లెదర్ అండ్ గ్రే ఇంటీరియర్స్ అయితే వస్తుంది కదా. సో ఇంకోటి చూసుకుంటే బ్లాక్ లెదర్ తో అయితే వస్తుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే ప్రతి సీట్ కి మనకు హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ మనకు AC వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే కింద మనకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్. ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా డోర్స్ విషయానికి వస్తే డోర్స్ కూడా మనకు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే మనం చేయబెట్టుకుంటామో అక్కడైతే సాఫ్ట్ టచ్ అయితే కనిపిస్తుంది లెదర్ తో, మిగతా అన్న హార్డ్ ప్లాస్టిక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు లోపల నుంచి డోర్ ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడైతే ఇచ్చారు అన్లాక్ చేయడానికి. అండ్ ఇక్కడ చిన్న కాయిన్స్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉంది. ఇక కింద మనకు వాటర్ బాటిల్ 1 లీటర్ అయితే ఈజీగా అయితే పట్టేస్తుంది. బ్యాక్ సైడ్ రేర్ బ్లైండ్స్ ఇస్తుంటే బాగుండేది, రేర్ బ్లైండ్స్ అయితే లేవు. ఎందుకంటే ఫ్యామిలీ ఫోకస్డ్ అన్నారు కదా, రేర్ బ్లైండ్స్ ఇస్తుంటే కొద్దిగా బెటర్ అనిపించింది నా ఫీలింగ్. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే విండో కంట్రోల్స్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. సీమ్లెస్ డిజైన్ లో స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇక మనం లాక్ అన్లాక్ చేయాలంటే ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ దీంట్లో సేమ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి చూసి వెంటిలేటెడ్ సీట్స్ అనుకుంటారేమో, వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఫంక్షన్ లేదు దీంట్లో. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ పవర్ సీట్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ కి అయితే వచ్చేసాం. ఈ కింద చూసుకుంటే మనకు ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ స్టీరింగ్ మనకు డీకట్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. టిల్ట్ అండ్ టెలిస్కోప్ అనేది చెక్ చేద్దాం. యా, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది. అండ్ అలాగే స్టీరింగ్ చూసుకుంటే మనకు డీకట్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇక్కడ విన్ఫాస్ట్ బ్యాడ్జింగ్ కూడా అయితే కనిపిస్తుంది V అనేసి. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ గేర్ నాబ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడైతే ఉందన్నమాట. లైక్ మెర్సిడీస్ వాటిలో చూస్తాం కదా. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మోడ్ స్విచ్చింగ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు వాయిస్ అసిస్టెంట్ కూడా యాక్టివేట్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు లైట్స్ కంట్రోల్ కానీ వైపర్ కంట్రోల్స్ కానీ ఇస్తున్నారు. ఇక్కడైతే AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా క్లోజ్ ఉంది. ఆ లాస్ట్ అయితే AC వెంట్స్ ఓపెన్ ఉన్నాయి. గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూల్ గ్లో బాక్స్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఇంకా బటన్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకొక మీరు ఒక విషయం గమనించారా, ఫ్రంట్ డ్రైవర్ డిస్ప్లే అయితే లేదు, లైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లేదు. సో క్లస్టర్ లేకుండా ఏదైతే మనం రీసెంట్ గా టెస్లా వెహికల్ చేసామో దాంట్లో కూడా ఫ్రంట్ క్లస్టర్ అయితే ఉండదు, ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. దాని నుంచి అయితే మొత్తం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ కి అయితే స్లాట్ అయితే ఇచ్చారు కానీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే హ్యాండ్ రెస్ట్ పెట్టుకుంటామో అక్కడ మీకు సాఫ్ట్ టచ్ అయితే ఉంది. దీనిలో కూడా స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు, హెవీ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కీస్ అయి పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనం పైన చూస్తే మీకు 10.1 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. దీనిలోనే మీరు మొత్తం అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే ఉంది, బట్ ఓన్లీ వైర్లెస్ కాదు, వైర్డ్ మాత్రమే, USB కేబుల్ అని రాసి చూడండి. ఇక్కడ నుంచి మీరు IRVMs కంట్రోల్ అయితే చేయాల్సి వస్తుంది. డోర్స్ లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి చేయాల్సి వస్తుంది. ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు కనిపిస్తుందో లైక్ పార్కింగ్, ఓడో, సీట్ బెల్ట్ రిమైండర్స్, ఇవన్నీ మనకు ఈ స్క్రీన్ లో అయితే కనిపిస్తున్నాయి. సో ఈ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ మీరు క్లస్టర్ అయితే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకసారి హోమ్ లోకి అయితే వెళ్దాం. చూడండి, ఈ పార్ట్ అయితే మారట్లేదు,
ఇది ఓన్లీ ఫర్ డ్రైవర్ సెంట్రిక్ కార్. ఈ కార్ మనకు 3 మోడ్స్ అయితే వస్తుంది, ఎక్కువ, నార్మల్, స్పోర్ట్ అనమాట. అండ్ ఈ కార్ మనకి ఈవీ కార్ కాబట్టి రిజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంది. మనం ఎంత కావాలో అంత సెట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈఎస్సీ అయితే ఆన్ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈఎస్ ని ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఇచ్చున్నారు. సేఫ్టీ పరంగా చూసుకుంటే రేర్ పార్కింగ్ అసిస్ట్ అయితే ఉంది. అండ్ ఇంకొక ఫీచర్ చూసుకుంటే ఇది బెజల్ లెస్ IRVM అయితే వస్తుంది. ఇక్కడ బెజల్స్ అయితే కనిపించాం మీకు, క్లీన్ ఉంటుంది అనమాట IRVM అనేది. ఇక్కడ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పైన. పార్కింగ్ బటన్ అయితే ఇక్కడ నుంచి ఉంది. హజార్డ్ లైట్స్ ఉంటాయి కదా, అది ఇక్కడైతే ఉందన్నమాట పైన. అండ్ ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు డ్రైవర్ కి. కో డ్రైవర్ కూడా వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే కనిపించట్లేదు. మిగతా అందరికీ అయితే గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ కార్ మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం, దీంట్లో అడాస్ ఫంక్షన్స్ లేవు, అలాగే 360 డిగ్రీ కెమెరాస్ లేవు, అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయంటే అది లేదు. ఈ కార్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. 21,000 పెట్టి మీరు అయితే బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ ఈ కార్ పర్చేస్ చేస్తే మీకు చాలా ఫెసిలిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే 3 years ఫ్రీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, 10 years బ్యాటరీ మీద వారంటీ అయితే ఉంది, 7 years వెహికల్ వారంటీ అయితే ఉంది, అండ్ ఫ్రీ ఈవీ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీకు విన్ఫాస్ట్ VF7 VF6 చూసారు కదా, మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ అలాగే ఛార్జింగ్ కూడా ఫ్రీ ఉంటుందని. వి గ్రీన్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఛార్జింగ్ అయితే ఫ్రీ. అది ఎప్పటి వరకు అంటే ఇప్పుడు మళ్ళీ టైం కూడా పెంచారనమాట. 31st March 2029 వరకు అయితే ఈ మీకు ఫ్రీగా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్రాండ్ మనకు ఇండియన్ మార్కెట్లో కొత్తగా అయితే వచ్చింది. లైక్ వీళ్ళు రెండు కార్స్ అయితే ఉన్నాయి, VF6 అండ్ VF7. ఇది వియత్నామీస్ బ్రాండ్. సో చాలా సిటీస్ అయితే అవైలబిలిటీ లేదు, కొన్ని సిటీస్లోనే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా వీళ్ళ షోరూమ్స్ కూడా ఎక్స్పాండ్ చేయనున్నారు తొందరలో. 2025 వరకు చూసుకుంటే 35 షోరూమ్స్ అయితే ఉండేటివి. బై మార్చ్కి ఇప్పుడు మార్చ్ అయిపోయింది కదా, మార్చ్కి వీళ్ళు 50 షోరూమ్స్ అయితే ఎక్స్పాండ్ చేశారు. అండ్ అలాగే 2026 ఎండింగ్కి ఏదైతే ఇయర్ ఎండింగ్ ఉందో 75 షోరూమ్స్ అయితే వీళ్ళు ఓపెన్ చేయనున్నారు చెప్తున్నారు. అండ్ అలాగే 230 వర్క్ షాప్స్ అయితే వీళ్ళు బిల్డ్ చేయనున్నారు. మీకు ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా రెక్టిఫై చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఈ కార్ కొంటే మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పుకోవాలి 3 years పాటు. ఈ కార్ మీరు ఛార్జింగ్ వరకే పే చేయాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే వీగ్రీన్ ఛార్జింగ్ నెట్వర్క్స్ మీ దగ్గర కానీ ఉంటే అది కూడా మీకు అవసరం లేదు, ఫ్రీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ విన్ఫాస్ట్ MPV7 కార్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ కాకపోయినా మాక్సిమం మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి అనుకుంటున్నాను. అండ్ ఈ కార్ బాగుందా లేదా అనేది మీరే చెప్పాలి, ఎందుకంటే నేను ఫీచర్స్ ఏమేమి లేవో ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. కంఫర్ట్ పరంగా చూసుకుంటే బాగుంది. వన్స్ మీరు కూడా మీ షోరూమ్స్కి రీచ్ అయ్యాక ఒకసారి చెక్ చేయండి కంఫర్ట్ పరంగా చూసుకుంటే. ఒకవేళ ఫ్యామిలీ గురించి కార్ చూస్తుంటే 7 seater అందులో ఈవీ కార్ చూస్తుంటే ఈ కార్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అయితే మీకు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విషయానికి వస్తే ఎలా అనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.